బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను అరికట్టడం కోసం, దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు మతాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సోషలిస్ట్ నాయకత్వ సోషలిస్ట్ భావాలతో ముందుకు నడిచినటువంటి గొప్ప నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. దేశంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్వహించి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అర్హతలు కలిగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి జగజ్జీవన్ రావు గారు మరి దేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు దాన్ని రాజకీయంగా వాడుకోవటం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారాగా అనేక మంత్రి పదవులతో ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం అహర్నిశలు మరి నిమ్న జాతులకు సమతుల్యం కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే దాన్ని అమలుపరచడంలో తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని దాన్ని రాజ్యాంగం రాజ్యాధికారాన్ని ద్వారాగా ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి ఆర్నిసలు ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారికి ఆత్మ శాంతించి ప్రతి ఒక్కళ్ళు ఆయా బాటలో ప్రయాణింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారి 38వ వర్ధంతిని జరుపుకుంటామంటే కారణం ఆయన ఒక మహనీయుడని, ఒక మంచి నాయకుడు, మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ అటువంటి గొప్ప వ్యక్తి మరి బీహార్లో జన్మించి ఈరోజు మరి బీహార్ అంటే మనకు తెలిసి ఎలా ఉంటుందో అలాంటి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి మరి దేశానికే మార్గదర్శకంగా ఈరోజు ఉన్నాడంటే మరి భారత ప్రజలు గర్వించాలి. ఆయన కులంలో చిన్న కులంలో పుట్టాడనే ఒక అంటరాంతరం ఆయన్ని మరి చిన్న వయసులోనే సమాజాన్ని చీత్కారాలకు గురి చేసినా కానీ ఆయన వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళిన విధానం చాలా గొప్పదని చెప్పుకోవాలి. వాటి కోసం ఆయన 1935లోనే ఆయన డిప్రెస్డ్ పీపుల్కి అంటే ఇండియన్ నేషనల్ అంటే పార్టీ అంటే అణగారిన వర్గాల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఆయన చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అనుభవించింది అంటరానితనం చీత్కారం అనుభవించుకున్న దాంతో ముందుకు వస్తూ ఎదుర్కొంటూ అసమానతలను రూపుమాపుతూ ముందుకు వచ్చి మరి ఆయన కేంద్ర మంత్రిగా మరి ఎన్నో పదవులు ఆశించిన వ్యక్తి, చేసిన వ్యక్తి. 1971లో అయితే ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఆయన చూపిన నేర్పు చాలా గొప్పది. మరి వ్యవసాయ మంత్రిగా చేశాడు, కార్మిక మంత్రిగా చేశాడు, మరి ఆహార భద్రతా కమిటీలో కూడా ఆయన ఉన్నాడు. అటువంటి వ్యక్తి మరి ఈరోజు లేకపోవటం బాధాకరం. ఎందుకంటే ఆయన చూసి ఈరోజు యువత ఏం నేర్చుకోవాలంటే పోరాట పటిమ నేర్చుకోవాలని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక అణగారిన వ్యక్తి పైకి ఎలా వస్తాడనేది కూడా నేర్చుకోవాల్సిన ఆయన ఒక దళితులకే కాదు బీసీలకి అంటే అణగారిన వర్గాలు మొత్తం ఆయన పెట్టిన ఒక స్వచ్ఛంద సంస్థ. అంటే ఎవరైతే కింద వర్గాలు ఇబ్బంది పడుతున్నారో వారికి ఏమీ దొరక్క ఒక చదువు విద్య లేక సాధారణ అవసరాలకు కావాల్సినవి కూడా అందకపోవడం అనేది బాధాకరం. కాబట్టి వాళ్ళందరూ కూడా అందించారు. ఈరోజు మరి దేశం ఇలా ఉందంటే గర్వకారణం. ఆయన మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన మరి అధ్యక్షుడిగా కొనసాగాడు కొంతకాలం పాటు. అటువంటి గొప్ప వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీలో అందరూ మేము సంతోషపడుతున్నాం. ఈరోజు మరి అటువంటి గొప్ప వ్యక్తిని మరి దేశం మొత్తం గుర్తుంచుకొని గర్వకారణంగా ఆయన వర్ధంతిని జరుపుకుంటాం మరి ఎంతో అయినా మరి హర్షణీయం. కాబట్టి మరి ఈ సమయంలో వారికి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వారికి మా యొక్క భాషమాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.